బాగానే ఉందండి, డెవలప్మెంట్ బాగానే ఉంది. సంక్షేమ పథకాలు కూడా వరుసగా ఒకటి చేసుకెళ్తున్నారు. ఎక్కడ అప్పులు కానీ తాకట్లు కానీ పెట్టట్లేదు ప్రాపర్టీస్. సార్ ఇప్పుడు గతంలో ఎట్లా ఉండేది అంటారు పరిపాలన, ఒక అభివృద్ధి కానీ సంక్షేమం? గతంలో అభివృద్ధి లేదండి అసలు. జనాలకి డబ్బులు వేస్తారు కానీ అభివృద్ధి లేదు. మెయిన్ అది. చదువుకున్న కుర్రోళ్ళకి ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు. ఉన్న ఆస్తులు ఏంటంటే ఇలా ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించారు అంతే. సార్ ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు? ఒక ఐటీ మినిస్టర్ గా కంపెనీలు తేడంలో కానీ అభివృద్ధి చేస్తారు కదా. మన సింగపూర్ వెళ్ళారు, ఏ కంపెనీలు ఇచ్చారు? మరి అమర్నాథ్ గారు ఏం తేలేదు, మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తీసుకొని వచ్చాము ఇవన్నీ ప్రజలు నమ్మించడానికి అని అంటున్నారు. అంటే నిజమే అది. ప్రజల్ని ప్రభావం చేయడం తప్పించి అంత అబద్ధాలే. 5 సంవత్సరాల్లో చేసేలేంది వాళ్ళు ఏం చేసేస్తారండి? అసలు ఏమీ చేయలేదు. ఎవరికి దొరికిందో వాళ్ళు దోషిస్తున్నారు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోని మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పడిపోయి చాలా మంది చనిపోయారు. ఉండేదంటారు సార్. అదే ఈ డబ్బులు గురించి సొంతంగా తయారు చేసి అమ్మేయడం వల్ల జనాల ప్రాణాలతో సెలగాటం ఆడుకున్నారు. అది సార్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉందండి. ఎందుకంటే బ్రాండ్స్ దింపారు మార్కెట్ లో. కల్తీ లేదు. మన యూపీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బ్రూయర్స్, పెద్ద బ్రూయర్స్ కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే సొంతంగా తయారు చేయట్లేదు. చీప్ లిక్కర్ అయినా క్వాలిటీ ఇస్తున్నారు. సార్ కుంభకోణం అయితే జరిగిందంటారు గతంలోనే, డబ్బులు స్కామ్ జరిగిందంటారు. స్కామ్ జరగకుండా ఇవన్నీ బయటకు ఎలా వస్తాయండి? సాక్ష్యాలు ఇవన్నీ సేకరిస్తున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని నేను తప్పు పడితే మీరు రుజువు చేసుకోవాలి కదా నేను తప్పు చేయలేదని. అది పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను సినిమా. అంత సినిమా లేదు సార్. సెంట్రల్ లో బీజేపీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి రాడు. టోటల్ గా కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటారు? బాగానే ఉంది సార్. నెక్స్ట్ కూడా వాళ్ళకే అవకాశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? బాగానే ఉందండి. ఏ విధంగా? బాగానే, ఇంతకుముందు మీద ఇప్పుడు బాగానే చేస్తున్నారు, పర్లేదు. గతంలో ఎట్లా ఉండేది పరిపాలన కానీ శాంతి భద్రతలు? గతంలో అంటే అందరూ చూసిందే కదా, చెప్పుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, అన్ని మెరుగవుతుంది. అయితే నిక్కర్ ఎట్లా ఉండేది సార్ మద్యం గతంలో? గతంలో అయితే బాగుండేది కాదు, ఇప్పుడు మాత్రం బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. కష్టం. సరే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉందంటారు? పర్లేదండి, బాగానే ఉంది. పథకాలన్నీ ఇస్తున్నారంటారా? ఇస్తున్నా అన్ని అంటున్నట్టు లేట్ గా అవుతాయి అంతే. నమ్మకం అయితే ఉంది. నమ్మకం అయితే ఉంది. ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఎట్లా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. సార్ ఇప్పుడు టోటల్ గా చూస్తే గత పరిపాలన కన్నా ఇప్పుడు ఎట్లా ఉంది మార్పు గానీ, శాంతి భద్రత గానీ, రోడ్లు కానీ? రోడ్డు పార్కులు అయితే బాగానే ఉన్నాయి, బాగానే డెవలప్మెంట్ అవుతుంది, బాగానే చేస్తారు. తర్వాత లోటు పార్లు అంటే అవి ఒకటి ఉన్నాయి, కొద్దిగా చేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎత్తుని నిలబెట్టమని చెప్తారు. గతంలో ఎట్లా ఉండేది అసలు మద్యం విషయంలోకి వస్తే? గతంలో చాలా మంది తాగి చాలా మంది చనిపోయారు. గతంలో అసలు నిక్కర్ ఎట్లా ఉండేది సార్, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? నిక్కర్ అంటే అడుక్కోటి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే మందు ధరని కొద్దిగా కష్టంగా ఉండేది. ఇప్పుడు మందు తీగా ఇంకా శాంప కోట తాగిపోయి ఇంకా కోట తాగుతారు. ఇప్పుడు కల్తీ మధ్య ఎక్కువ తగలడం వల్ల చాలా మంది చనిపోయారు, కిడ్నీలు పాడైపోయాయి, చాలా మంది రోడ్డును పడిపోయారు. ఇప్పుడు కుంభకోణం కూడా చాలా విధంగా జరిగింది. నేను 11 కోట్లు దొరికింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గుతాయి? ఈ పరిపాలన బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు గత పరిపాలనతో పోలిస్తే శాంతి భద్రతలు ఎట్లా ఉంది సార్? లా అండ్ ఆర్డర్ కానీ? ఆంధ్ర అన్ని బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నాడు. దీన్ని ప్రజలు అట్లా తీసుకుంటారు? అది కష్టం. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మకం ఉంది. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉందంటారు? లోకేష్ ముగ్గురు ఒకలా ఉన్నారు, సూపర్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అవకాశాలు ఎదురుగా శుభ్రం చేసుకుంటే అవకాశాలు ఉంటాయి. సరే, ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఈ అన్న క్యాంటీన్ అనేది పేద ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది? పేద ప్రజలకంటే ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళి మధ్యాహ్నం టైంకి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం బాగుంది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది సార్. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం? కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. పిల్లలకు కూడా బాగానే ఉంది. ఏ విధంగా అంటారు? చేసుకెళ్తున్నారు, అలాగా ఇంకా చేసుకెళ్తాను అంటున్నారు కదా, చూద్దాం. గతంతో పోలిస్తే మార్పు కనబడ్డది? మార్పు కనబడ్డది. ఏ విధమైన మార్పు? గతంలో ఎట్లా ఉండేది సార్ పరిపాలన? రోడ్లు చాలా పరిపాలన పట్టించుకున్న నాదురే లేదు. ఇప్పుడు ఎట్లా ఉందంటారు? ఇట్లే బాగానే ఉంది. ఇప్పుడు తల్లికి వందనం అని, రైతు భరోసా అని, తర్వాత పెన్షన్లు అవన్నీ టైం కి అందుతున్నాయంట. టైం కి
కొద్దిగా ఇంకా ఉన్నాయి, చేస్తాం అంటున్నారు. నమ్మకం అయితే ఉందంటారు సార్ చంద్రబాబు? నమ్మకం ఉంది సార్ ఇప్పుడు జగన్ గారు గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది అసలు గతంలో అట్లా నిషేధం అన్నారు, అది పెట్టలేపారు. అది ఎవరి వల్ల కాదు, చూద్దాం. ఇంక ఇతనే కల్తీ మద్యం తయారు చేయడం చాలా మంది చనిపోయారు. అప్పుడు ఎట్లా ఉండేది సార్? చాలా బాగుంది. ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత? ఇప్పుడు పర్వాలేదు, మరి 1 year అయింది కదా, చూడండి. 4 సంవత్సరాలు ఉంది కదా సార్, డెవలప్ అయ్యే అవకాశం ఉందండి, చాలా అవకాశం ఉంది. కంపెనీలు అవన్నీ వస్తాయండి. ఇప్పుడు సగం వచ్చాయి, ఇంకా సగం మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను సినిమా అవన్నీ మనం ఛాన్స్ పోయింది. అక్కడ ఛాన్స్ ఇచ్చారు కానీ ప్రజల వల్ల అతను నిలబెట్టుకోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 3 పార్టీలు ఏకమయ్యాయి కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి? బాగా చేశారు. ఏ విధంగా? లేదండి, ఇంకా టైం ఉంది, ఇంకా మారుస్తాడు. గతంలో ఎట్లా ఉండేది అంటే అది మరి చెప్పలేండి, అది చెప్పినా అందరికి తెలిసిందే. ఏమన్నా అందులో అందరికి తెలిసిందే అంటే కొంతమంది ఉన్నారంటే అలాగే ఏంటి ఇప్పుడు చేసింది పర్వాలేదు. సార్ ఇప్పుడు గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు, ఇంటి పెద్దలు. గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది అంటారు సార్? ఏదో మందు అండి, పిచ్చి మందు. 200 300 అదే మందు తెలకదు, కరెక్ట్గా ఉంది. ఇలాగ పేద ప్రజలు ప్రాణాలతో ఆడుకున్నారు అప్పుడు. మరి పాత మద్యం ఇప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు. ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది సార్? మంచిదే అంటారు? ఎట్లా అంటే మీరు వెళ్ళాలి, ఎవరో ఒకడు మంచి పగ మీద ఉంటారు, రోజులు కూడా ఒకడు మొత్తం అందరిలో ఆగుతాడు. అయితే ఎట్లా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? సోపు అండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను సినిమా అది కష్టం. అది ఆడు అందరిని ఎట్టు పోగొట్టుకుంటాడు కానీ మన సోదం అంతా కష్టం. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? ఏమో అది మనం చెప్పలేం. ఇది అయితే మనం చెప్పలేము. అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగుంటుంది, చాలా. ఎట్లా ఉంది నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది, ఎట్లా ఉంది అభివృద్ధి? బాగున్నదండి, అభివృద్ధి బాగుంది. ఎక్కడైనా రోడ్లు భవనాలు అవన్నీ బాగా చేస్తున్నారు. మెయిన్ అవే కదా, రోడ్లు భవనాలు అభివృద్ధి అయితే అలాగా ఇది అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఈ డబ్బులు పనిచేయడం ఇవన్నీ వేస్ట్. అది బాగున్నది. గతంలోనే పరిపాలన చూస్తే ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? పరిపాలన అంటే డబ్బులు పంచడం ఒకటే, మరి ఇంక వేరే ఇదేం లేదు. ఒక డెవలప్మెంట్, ఒక ఊర్లకి రోడ్లు ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం అన్ని ఊర్లకి రోడ్లు అవుతాయి, కొంచెం లేట్ అవుతుంది. టైం ఇవ్వాలి కదా, ఇంకా వచ్చే సంవత్సరం అయింది, మరి ఇంకెలా అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోయి చాలా మంది చనిపోయారు. గతంలో అసలు మద్యం ఎట్లా ఉండేది? పెద్ద టేస్ట్ ఉండేది కాదు. ఒక 3 అంశాలు కానీ ఒకసారి ఎక్కువడం దిగడం అంతే, మరి ఇంకేం లేదు. దాని వల్ల ఇబ్బంది కూడా, చనిపోయారు. తర్వాత చనిపోవడం చాలా బాడీకి పాడైపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది కూటమి వచ్చిన తర్వాత? ఇప్పుడు బాగుంది, మందు అన్ని బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, కన్ఫర్మ్ గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను అలాగ అంటారు కానీ ఉన్నాయి. ఇతను 4 సంవత్సరాలు ఫుల్ బాగా చేసేస్తే మనకి ఏదీ లేదు, మళ్ళీ అతనే వస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందండి. బాగుంది.